టెస్ట్ సిరీస్ నుండి నితీష్ అవుట్. టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. జట్టు నుండి మరో ప్లేయర్ ఏకంగా ఈ సిరీస్ కు దూరం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో భారత జట్టుకు మరో షాక్ తగిలింది. కాగా ఇప్పటికే హర్షదీప్ సింగ్ చేతి గాయంతో ఈ మ్యాచ్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా తప్పుకోవడంతో ఈ టెస్ట్ మ్యాచ్ విజయంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇదిలా ఉండగా జూలై 23న మాంచెస్టర్ లో ప్రారంభం కానున్న 4వ టెస్టు కోసం టీమిండియా గట్టిగా శ్రమిస్తోంది. ముఖ్యంగా ఈ సిరీస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాలి. ఇలాంటి తరుణంలో టీమిండియాను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే జట్టులో ఉన్న ఆకాశ్దీప్ టెస్ట్ ఆడే సూచనలు అంతంత మాత్రమే. ఇక హర్షదీప్ కూడా గాయపడడంతో యంగ్ బౌలర్ అన్షుల్ కంబోజ్ ను జట్టులోకి తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ నితీష్ గాయంతో టీమిండియా మేనేజ్మెంట్ సందిగ్ధంలో పడింది. ఇక జిమ్ లో శిక్షణ పొందుతున్న సమయంలో నితీష్ కుమార్ రెడ్డి మోకాలికి గాయమైనట్లు సమాచారం. అది కాస్త తీవ్రత ఎక్కువగా కావడంతో ఈ టెస్టు నుండి అతడిని కూడా తప్పించారు. అంతేకాదు అతడు ఈ సిరీస్ కు కూడా దూరమయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వీళ్లతో పాటు 3వ టెస్టులో గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఆడటం పైన కూడా సందేహాలున్నాయి. ఒకవేళ ఆడినా ఒక బ్యాటర్ గానే టీం మేనేజ్మెంట్ ఆడించొచ్చు. ఇలా ఈ టెస్ట్ మ్యాచ్ కు ముందే టీమిండియాకు వరుస షాకులు తగులుతున్నాయి. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ విజయం మరింత కష్టతరంగా మారింది.